రాజశేఖర్ రెడ్డి వెరైటీస్ వ్యాపారం చేసిన ఆయన కుటుంబమే వెరైటీస్ వ్యాపారం చేసిన. అవును. కానీ ఆయనకే మనసొప్పల. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో చాలా అవినీతి జరిగింది, జగన్ మీద 12 కేసులు పెట్టిన అంత అవినీతి జరిగిందని అందరూ అనుకున్నా కూడా మంగంపేట వెరైటీస్లో జరిగే దోపిడీ చాలా దుర్మార్గంగా ఉంది, ఇది మెకనాస్ గోల్డ్ లాగా ఉంది అనే అభిప్రాయంతో మొత్తం మైనింగ్ని ఏపీఎండిసికి ఇచ్చిన నిర్ణయం తీసుకునింది రాజశేఖర్ రెడ్డి. ఓకే. వాళ్ళు తప్ప ఏపీఎండిసి తప్ప ఇంకా ప్రైవేట్గా ఎవరు మైనింగ్ చేయకూడదు అని. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఏంటంటే మైనింగ్ చేసిన దానికి టన్నుకి ఇంత తీసుకోవాలి. అది చాలా కాలం నడిచింది. అది రాజశేఖర రెడ్డి గారు దాన్ని చేశాడు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం శంఖంలో పోస్తే తీర్థం అవుతుందని చేశారు. అది కాదు. దాంట్లో ఆ దోపిడీని అరికట్టే ఉద్దేశంతోనే రాజశేఖర రెడ్డి ముందు మీకు ఎవరు కాంగ్రెస్ హయాంలోనే దీని మీద ఇన్వెస్టిగేషన్ కూడా కాల్ చేసినట్టున్నారు కదా రాజశేఖర్ రెడ్డి. చాలా విచారణలు జరిగినాయి, చాలా దోపిడీ నిర్ధారణ అయింది, అక్కడ మైన్స్ లో నేరాలు జరిగినాయి, చాలా ఉంది. ఆయన తండ్రి నేర సామ్రాజ్యం విస్తరించింది దీంతోనే మొదలైందని చెప్తారు. ఎన్ని ఉన్నాయి.